పిల్లరా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ఏంటంటే, దేవుని పనిలో ఉపకారివా అపకారివా? దేవుని పనిలో నీవు ఉపకారివా అపకారివా? ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈ భూమి మీద మనం పుట్టామంటేనే ఎందుకు పుట్టాము అని మనం ఆలోచించినప్పుడు కానీ, దేవుడిని అడిగినప్పుడు కానీ మనకు వచ్చే సమాధానం ఏంటంటే, మనం దేవుని పని చేయడానికి మాత్రమే ఈ లోకంలో పుట్టాం. దేవుడు అంటే మనిషిగా మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనికి తగ్గటువంటి సాధనాలను, పనిముట్లను మనం సిద్ధపరచుకుంటాం. దేవుడు కూడా ఎన్నో పనులు, ఎన్నో కార్యక్రమాలను పెట్టుకున్నాడు. ఆ పనులు, ఆ కార్యక్రమాలు జరిగించాలి అంటే వాటిని జరిగించడానికి పనిముట్లుగా, సాధనాలుగా ఎవరిని సృష్టించుకున్నాడంటే మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనం అందరం దేని కొరకు అంటే దేవుని పనిని జరిగించడానికే. అలాగే మనం పుట్టక ముందు దేవుడు ఈ సృష్టిలో చాలా వస్తువులను, చాలా పదార్థాలను సృష్టించాడు. ఆ సృష్టించిన వాటికి కూడా ఏముంది అంటే వాటికి కూడా దేవుడు పని పెట్టాడు. అందుకే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూసినప్పుడు, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసేను అన్నాడు. యెహోవా దేవుడట ప్రతి వస్తువుని, అంటే ఈ భూమి మీద ఉన్నవి కానీ, సముద్రంలో ఉన్నవి కానీ, ఆకాశంలో కానీ, మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు ఆయన ఎందుకు పెట్టాడంటే దాని పని నిమిత్తం. పని ఉంది కాబట్టి ఆ వస్తువు ఉంది. పని లేకుండా ఈ సృష్టిలో ఏ వస్తువు కానీ, ఏ పదార్థం కానీ లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఈ ప్రకృతి అంతా ఎలా పుట్టిందంటే నోటి మాట ద్వారా పుట్టింది. దేవుడు మరి భూమి కలుగునుగాక అనగా పుట్టింది, ఆకాశం కలుగునుగాక, జంతువులు, పక్షులు ఇవన్నీ కలుగును గాక అని తన నోటి మాట ద్వారా ఈ సృష్టి అంతా కలిగింది. అయితే మనం దేవుడు మాట ద్వారా కలగలే. దేవుడు మనకు ఎలా కలగజేశాడో మనకు తెలుసు. ఎలా కలగజేశాడంటే ఆయన తన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు. తన చేతుల్లోట చెక్కుకున్నాడు అని ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన తన చేతుల్లో ఎందుకు చెక్కుకున్నాడు అంటే, చెక్కుకున్న మనకి ఒక పనిని నిర్ణయించాడు. ఆ పనిని జరిగించడానికి ఈ లోకంలోకి మనం అంతా వచ్చిన వారం. అదే ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ కూడా, ఎపిసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పనిగా ఉన్నాం. మనం ఎందుకు మనం చేసుకున్నాడు అంటే కారణం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అంటే ఆయన కొరకు చేయవలసిన కొన్ని పనులు. క్రియలు అంటే ఏంటి? పనులే కదా. ఆ పనులు చేయడానికే మనం ఏంటంటే ఈ లోకంలో మనల్ని సృష్టించుకున్నాడు. పని ఉంది కాబట్టి మనకేముంది తెలుసా? ప్రాణం ఉంది. పని లేకపోతే ఏం లేదు, ప్రాణమే లేదు. అంటే ఈరోజు ఆయుష్తో, ఆరోగ్యంతో ఈ భూమి మీద మనల్ని కాపాడుతున్నాడంటే కారణం ఏంటంటే తెలుసా? ఒక్కటేనండి, మన పనుల్లో మనం చేసుకుంటూ ఎప్పుడు బిజీ అయిపోవడానికి కాదు. మన కన్న తండ్రి ఏంటంటే దేవుని పనిని జరిగించడానికే ఈ ప్రాణం అన్నది ఇంకా ఆయన ఉంచున్నాడు. కాబట్టి మనం చూస్తే పని అంటున్నాం కదండి, ఏ పని అండి అని మరి అనొచ్చు. ఏ పను? మార్కు సువార్త మనం ఒకసారి చూసినప్పుడు క్రియలు, పనులు, దేవుని పని అంటున్నాం కదా. ఇంతకీ ఈ క్రియలు ఏ క్రియలు, ఏ పనులు, ఎలాంటి పనులు మనం చూస్తే 16వ అధ్యాయము 15వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలా? సువార్త ప్రకటించండి. దేవుని మాటలు తెలియపరచండి. దేవుని గురించి తెలియని వారు అనేక మంది ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి వారికి దేవుని మాటలు మనం వెళ్ళి ఏం చేయాలా? తెలియపరచాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. అయితే కొంతమంది అనుకోవచ్చు, నేను సర్వలోకానికి ఎలా వెళ్ళగలనండి అని. సర్వలోకానికి నేను ఒక్కడనే వెళ్ళమండం లేదు. ప్రభువు నమ్ముకున్న వారు, విశ్వసించిన వారు ప్రతి చోట ఉన్నారు. అలా ఉన్నటువంటి దేవుని పిల్లలు, దేవుని గురించి తెలిసిన వారు మీ చుట్టూ ఉన్న వారికి మీరు చెబితే చాలు. మీ చుట్టూ ఉన్నటువంటి మీ బంధువులకు, స్నేహితులకు, మీకు కనిపిస్తున్నటువంటి సమాజానికి మీరు చెప్పగలిగేది చాలు. లేదా ఇంకా మీరు సర్వలోకానికి వెళ్ళాలన్నటువంటి ఆ పరిస్థితి మీకు ఉందా? ఆ తపన మీకుంటే వెళ్ళండి. ఆ దేవుని కొరకు జిల్లాలు దాటండి, రాష్ట్రాలు దాటండి, ప్రకటించండి. అది మంచిదే అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో మేము దేవుని పని కొరకు మీకు తెలుసు జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి కూడా ఇటు ఒడిషా, అటు చెన్నై, ఇటువైపు చాలా ఏరియాల్లో వెళ్ళిపోతుంటాం, కర్ణాటక. ఎందుకు అంటే దేవుని పని. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలా? సువార్త ప్రకటించండి. అయితే కొంతమంది అనుకోవచ్చు, మేము ఎలా ప్రకటించాలండి? ప్రకటించలేం కదా, వేదిక మీద మేము మాట్లాడలేం కదా అనుకోవచ్చు. ఒకవేళ మీరు వేదిక మీద ప్రకటించలేకపోతే వ్యక్తిగతంగా చెప్పండి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిగా చెప్పండి. పోనీ అది చేయలేకపోతున్నారా? మీ తరపున సువార్త ప్రకటించే భారాన్ని తీసుకోండి. ఎవరైనా సువార్త ప్రకటిస్తుంది, ఆ సువార్త ప్రకటిస్తున్న వారికి సపోర్ట్ చేయండి, తోడుగా ఉండండి,
ఉపకారిగా ఉండండి. మీ తరపున ఇదిగో ఈ సువార్త ప్రకటించండి, మా కుటుంబం తరపున, మా తరపున. దానికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. కరపత్రాలు కావాలా, దానికి మైక్ కావాలా, లేకపోతే ఏమైనా అవసరాలు ఉన్నాయి దానికి సంబంధించినవి, అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఇది కూడా దేవుని పనే. నువ్వు డైరెక్టర్గా చేయొచ్చు. డైరెక్టర్గా చేయకపోయినప్పుడు చేస్తున్న వారికైనా నీ సహకారాన్ని చూపించి అందిస్తే అది కూడా దేవుని పనులను ఒక భాగమే అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మనం చూస్తే దేవుడు మనం చేసిన మేలులు అనేకమండి. మరి అన్ని మేలులు మనం చేస్తున్నప్పుడు నిజంగా మనం కూడా ఆయన కొరకు మరి కార్యక్రమాలు అన్నవి చేయాలి కదా, జరిగించాలి కదా. మనకు తెలుసు, దావీదు గారు అంటారు, నా ప్రాణమా యెహోవాని సన్నతించము, నా అంతరంగమున్న సమస్తమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు, మరిచిపోవద్దు. మరిచిపోతే ఎలా? నీకు ఎన్నో ఉపకారాలు కదా. ఈరోజు 2023 సంవత్సరంలో ఎంతో మంది అనేక రోగాలు, అనేక ప్రమాదాల్లో నుంచి లేచిపోయారు. కానీ ఇంకా నీకు ప్రాణంతో ఉంచున్నాడు అంటే ఆయన నీకు చేసిన మేలే కదా. నిన్ను, నీ కుటుంబం ఈరోజు సంతోషంగా సుఖశాంతులతో ఉన్నావు అంటే, నువ్వు బ్రతుకుతున్నావు అంటే దానికి కారణం ఎవరు? దేవుడు కాడా? అలాంటి దేవుడికి నీకు చూపించే కృతజ్ఞత ఏంటి? చేసే పని ఏంటి? ఒకసారి ఆలోచించుకో. కాబట్టి ప్రియులారా, మనకు చేసిన మేలు అనేకమండి దేవుడు. అలాగే కీర్తన గ్రంథంలో 145 అధ్యాయంలో అని చెప్తున్న మాట మనం చూస్తే 9వ వచనం చూడండి ప్రియులారా. 9వ వచనం చూడండి. యెహోవాట కొందరికి ఉపకారి అనడం లేదట. దేవుడట కొంతమందికి మాత్రమే ఉపకారి కాదట. యెహోవా అందరికీ ఉపకారం అట. అంటే దేవునికి పక్షపాతం ఉండదు అండి. పక్షపాతమైన పక్షవాతమైన ఎవరికి ఉంటుంది? మనిషికి ఉంటుంది తారతమ్యాలు. కానీ దేవునికి ఎలాంటి తారతమ్యము లేదు. యెహోవా అంటే దేవుడట అందరికీ అట ఉపకారం అండి. మంచోడికి, చెడ్డోడికి, నీతిమంతుడికి, అనీతిమంతుడికి, అందరికీ ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన గౌరవించిన వాడికి, గౌరవించకపోయిన వాడికి, ఆయన ప్రేమించిన వాడికి, ప్రేమించిన వాడికి, ఆయన మనస్సు చూడండి ఎంత విశాలంగా ఉందో. మనిషి ఎన్నో తప్పులు, ఎన్నో అపరాధాలు, ఎన్నో దోషాలు చేస్తున్నా వాటన్నిటికీ క్షమని ప్రసాదిస్తూ, కరుణిస్తూ, కటాక్షిస్తూ ఆయన మనస్సును నిజంగా ఆలోచిస్తే అంతుపట్టదండి. అలాంటి తండ్రి మనం కలిగి ఉన్నామండి. ఆయనట అందరికీ అట అంటే ఉపకారం అండి. మనం అలా ఉండగలమండి? మన ఇంటికి వస్తే అంటే ఎవరికైనా మనం టీ ఇస్తే, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో ఏమేస్తారు? నువ్వు టీ ఇవ్వడం మానేను అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? టీ ఉండదు. అంటే మనం ఏదైనా చేస్తే దానికి రిప్లై ఉంటుంది, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. కానీ అలా కాదండి ఆయన. నిజంగా ఆయన మనస్సు కొలవలేమండి, ఆయన ప్రేమ కొలవలేం. నిజంగా అలాంటి కన్న తండ్రి మనస్సు నిజంగా మనం అర్థం చేసుకొని నిజంగా ఆయన ఆరాధించడం అన్నది, ఆయన ప్రేమించడం అన్నది చాలా మంచిది. అలాగే లోకసువార్త అంటాడు 6వ అధ్యాయము 35వ వచనం చూస్తే, 6వ అధ్యాయం లోకసువార్త 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ చేసుకొనక. మీరు ఎవ్వరి విషయంలో కూడా నిరాశ పడొద్దండి. ఎవరో మాకు మన పట్ల ప్రేమ చూపించట్లేదని, గౌరవించడం లేదని, మన మాటలు స్పందించడం లేదని, మనకు తగ్గట్టుగా ఉండడం లేదని మీరు ఎవరి విషయంలో కూడా నిరాశ చెందొద్దండి. వదిలేయండి, నిరాశ చెందొద్దండి. నీ శత్రువులను ఏం చేయాలా? ప్రేమించు. నీ శత్రువే కావచ్చు, నిన్ను అతను ద్వేషించవచ్చు, కానీ నువ్వు మాత్రం ఏం చేయాలా? ప్రేమించు. అది నీ పని. నిజంగా దేవుడు అలాంటి వాడు కదండి. కాబట్టి పిల్లరా, శత్రువులు మనం ఏం చేయాలట? ప్రేమించండి అంటాడండి. మేలు చేయండి అంటాడు వాళ్ళకట. మేలు చేయమంటాడు. ఇంకేం చేయమంటాడు? ఇక ఉన్న దాంట్లో ఏం చేయాలి? మీరు అప్పివ్వండి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుడైన కుమారుడై ఉందురు. దేవుని కుమారులు కాబట్టి దేవునికి తగ్గట్టుగానే మీరు ఆలోచించాలి. ఆయన ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు, అదే క్యారెక్టర్ అన్నది మనలో ఉండాలి. అంతేకాదండి. కిందకు వచ్చేసరికి 36వ వచనంలో అంటాడు, కాబట్టి మీ తండ్రి పైన అంటాడు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడట కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఎలా ఉన్నాడట? కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. మనం ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ ఎన్నో చేస్తామండి. ఎన్ని చేసినా వాళ్ళు ఏంటంటే మనం చేసిన దాన్ని మరిచిపోతారు. కృతజ్ఞత లేనివారుగా కనిపిస్తుంటారు. ఎలా ఉంటారంటే కొంతమంది ఏరు దాటిన దాకా ఒక మాట, ఏరు దాటిన తర్వాత ఒక మాట. ఏరు దాటిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే తెప్పని తగలెట్టేస్తుంటారు. అంతవరకు అదే తెప్ప మీద ప్రయాణం చేశారు. ప్రయాణం పూర్తి అయిపోయింది కాబట్టి ఆ ప్రయాణానికి ఒక సాధనంగా ఉపయోగపడినటువంటి ఆ తెప్పని ఏం చేస్తారు? తగలబెట్టేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కృతజ్ఞత లేనివారు. అలాంటి వారి పట్ల కూడా అట దేవుడు ఎలా ఉన్నాడట? కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఆయన ఎలా ఉన్నాడట అంటే తెలుసండి, ఉపకారి అయి ఉన్నాడట. మన పాఠం ఏంటో తెలుసా? నువ్వు దేవుని పనులు ఉపకారివా అపకారివా? అంటే దేవుడు అందరి విషయంలో కూడా ఎలా ఉన్నాడంటే అందరికీ ఉపకారం చేయాలన్న ఆలోచనతోనే ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్కరికి, చెడ్డవాడైనా మంచివాడైనా ప్రతి ఒక్కరికి ఉపకారం చేస్తూనే ఆయన ఉన్నాడు. అంటే ఇదే క్యారెక్టరు, ఇదే గుణాన్ని దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన అండి. అయితే ఉపకారం, దేవుని పనిలో ఉపకారం విషయంలో ఆయన ఏమంటున్నాడో ఒకసారి మనం చూస్తే
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16 వచనం చూద్దామండి. ఉపకార ధర్మము చేయ మరిచిపోకుడి. ఉపకార ధర్మం, ఉపకారం ఏదైతే నువ్వు చేయవలసిన ఉపకారం ఏదైతే ఉందో ఆ ఉపకారం ధర్మము చేయ మర్చిపోవద్దు. అట్టి యాగము అంటే అట్టి పనులండి. దేవుని పనిలో నీవు ఉపకారము చేయడం ఏదైతే ఉందో ఇట్టి యాగములట దేవునికట ఇష్టమైనవట. దేవుడి ఇష్టమైన కార్యక్రమం ఏది? దేవుని పనిలో మనం ఉపకారిగా ఉండటం. ఏంటి కిందకు వచ్చేసరికి అంటాడు 17వ వచనంలో, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన ఉన్నవారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పనిని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. వారి మాట విని వారికి లోబడండి. ఎవరికి లోబడమంటున్నాడు ఇక్కడ? కాపర్లకి, నాయకులకి, సంఘంలోని కాపరిగా నాయకుడిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వినండి, లోబడండి. ఇప్పుడు మనం చెప్తుంటాం, దేవుని సన్నిధికి ఎవరు రాకపోయినా, దేవుని పనిలో ఎవరైనా పాల్గొపోయినా మేము బాధపడుతుంటాం. అలాగే వారికి మేలుకొలుగుతుంటాం, వారికి చెబుతుంటాం, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు మేము వారి విషయంలో ఇంత శ్రద్ధ తీసుకోవాలా, విడిచిపెట్టవచ్చు కదా, పక్కన పెట్టవచ్చు కదా, ఎందుకు అలా పెట్టట్లేదు అంటే ఒక కారణం ఉందండి. ఏంటో కారణం తెలుసా? మీ ఆత్మల గురించిన లెక్క ఎవరు అప్పగించాలట? సేవకుడు. నన్ను అడుగుతాడు, మీరు దేవుని సన్నిధికి రాకపోయినా, దేవుని పనిలో పాల్గొకపోయినా, పరలోక రాజ్యం వైపు మీ ప్రయాణం అన్నది కొనసాగపోకపోయినా ఆ విషయంలో లెక్క ఎవరికి అడుగుతారు తెలుసా? సేవకుడిగా నేనే లెక్క చెప్పాలా. నా కుటుంబం గురించి లెక్క నేను చెప్పుకోవాలా. అలాగే మీ అందరి విషయంలో లెక్క కూడా ఎవరు చెప్పాలా? నేనే చెప్పాలా. నాకు ఇంత బాధ్యత ఉందండి. అందుకే నేను కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో బాధపడుతుంటాను, ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే ఊరికే కాదండి, దేవుడు నా మీద పెట్టినటువంటి భారం, బాధ్యతను బట్టి. కాబట్టి మీరు ఏం చేయాలంటే దుఃఖముతో అతను చేయకుండా, ఏ కార్యక్రమమైనా చేయాలనుకున్నప్పుడు, సేవకుడు సువార్త ప్రోగ్రాం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలా? సంతోషంగా చేయాలా, ఆనందంతో చేయాలా. మరి నేను ఆనందంతో సంతోషంతో చేయాలంటే మీరు ఏం చేయాలి? నేను ఆరాధన 8 గంటలకు అన్నాను అనుకో, మీరు 9 గంటలకు వచ్చారనుకో, 9:30కు వచ్చారనుకోండి, 10కి వచ్చారనుకోండి, నాకు ఆనందం ఉంటుందా? ఏమనుకున్నాం మనం, ఎప్పుడు రావాలనుకున్నాం, ఎప్పుడు వెళ్ళాలనుకున్నాం బయటికి, ఇవన్నింటిని బట్టి ఏంటంటే సేవకుడి మనసులో ఏదో ఒక చింత, ఆందోళన. కాబట్టి అలా జరగకుండా ప్రతి విషయంలో మనం ఏం చేయాలట? సేవకుడు దేవుని కార్యక్రమం అన్నది దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు అట ప్రతి విషయంలో మీరు ఏం చేయాలంట? మాట వినండి, లోబడండి, ఉపకారం చేయండి దేవుని పనిలో అంటారు. అలా ఉపకారం చేసిన వారు దేవుని పనిలో ఎవరైనా ఉన్నారు అంటే పాత నిబంధన గ్రంథం వెళ్ళిపోయేసరికి ఏంటంటే రాహాబు అన్నటువంటి ఒక ఆమె కనిపిస్తుందండి. అక్కడ యెహోషువ అన్నటువంటి ఆయన ఉంటాడు, ఒక దైవజనుడుగా. ఆ యెహోషువ ఒక 2 వ్యక్తులను పిలుస్తాడు. 2 వ్యక్తులను పిలిచి ఏమంటాడు తెలుసా? నాయనా, మీరు యెరికో పట్టణానికి వెళ్ళండి. ఆ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ మనుషుల యొక్క స్థితిగతులు ఒకసారి అంచనా వేయండి. వారితో మనం యుద్ధం చేయగలమా, చేయలేమా, యుద్ధం చేస్తే గెలుస్తామా, ఓడిపోతామా, ఇవన్నీ ఒక అంచనా వేసి మీరు రండి అని పంపిస్తాడండి. అలా పంపించినప్పుడు సరాసరిగా వీళ్ళు వెళ్ళిపోతారండి. ఎక్కడికి? రాహాబును వేశ్య దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ ఇంటిలో వీళ్ళు దిగారన్న సంగతి రాజుగారికి కూడా తెలిసిపోయి తన భటులను పంపించేస్తాడు. భటులు పంపించేసి ఏం చేస్తాడో తెలుసా అండి? ఆ భటులు సరాసరి వస్తారు. ఎక్కడికి? వేశ్య ఇంటికి వస్తాడు. అమ్మా రాహాబు అంటారు. ఏమయ్యా అంటే, ఇదిగో నీ ఇంటి దగ్గరకట కొంతమంది వేగుల వారు వచ్చారు, వారు చాలా ప్రమాదం, వారికి మమ్మల్ని అప్పచెప్పమ్మా అంట. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి వారికి మెద్ది మీదకి ఎక్కించి ఆ మెద్ది మీద జనపనారను కప్పి బయటకు వస్తుంది. అప్పుడు మాట్లాడుతుంటుంది. ఏంటయ్యా ఏమంటున్నారు అంటది. అదేనమ్మా చెప్పాను కదా, ఈ వేగుల వారు వచ్చారట కదమ్మా, ఏరి అని అంటే అప్పుడు అంటది, అయ్యా నేను వేశ్యను, నా దగ్గరికి నా ఇంటికి అనేక మంది వస్తారు పోతారు, మరి ఎవరు వచ్చారు ఎవరు పోయారు నాకేం తెలుసయ్యా, రావడమైతే వచ్చారు కానీ వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ మార్గం గుండా, మీరు త్వరగా వెళ్ళారనుకోండి వారిని పట్టుకుంటారని వారిని పంపించిందండి వేరే మార్గం గుండా. అలా ఏం చేసిందో తెలుసండి, దేవుని తరపున వచ్చిన దేవుని పిల్లలను ఏం చేసిందంటే ఆశ్రయం కల్పించింది, వారి పట్ల ఉపకారం చేసింది. కాబట్టి ఆమె ఏం కోరుకుంటుందో ఒకసారి మనం చూద్దాం. దేవుని పట్ల ఆ దేవుని యొక్క ఆలోచన ఎలాగుందంటే, ఆ దేవునికి ఉపకారం చేసినందుకు ఆమెకి ఎంత ప్రత్యుపకారం జరిగిందంటే, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి చూడండి పిల్లరా. యెహోషువ గ్రంథము
రెండో అధ్యాయం ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం చూడండి పిల్లరా. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును తండ్రికి ఉపకారము చేసి, నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కజల్లులను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చిదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసిద్దామని. అమ్మా, నువ్వు మాకు ఉపకారం చేసావు కదా, దేవుని పక్షాన వచ్చిన మాకు ఈ ఉపకారానికి బదులు ఖచ్చితంగా నీకేం జరుగుతుంది? ఉపకారమే జరుగుతుంది. ఉపకారం చేస్తాం. నువ్వు కోరుతున్నావు ఏమని? చూడ ఆమె ఆశ కూడా ఎలా ఉంది చూడండి. తాను ఒక వేశ్యగా ఉండి కూడా తన కుటుంబం పట్ల, తన తల్లిదండ్రులను రక్షించుకోవాలని, తన అన్నదమ్ములని, తన అక్కజల్లులని, తన కుటుంబ సభ్యులందరినీ కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక స్త్రీగా మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే నెక్స్ట్ ఇజ్రాయెల్ దాడిలో మొత్తం యెరికో పట్టణం అంతా స్మాష్ కాబోతుంది. అలాంటి భయంకరమైన దినాలలో, ఆ కాలంలో, ఆ టైంలో నిజంగా ఈ రాహాబు తాను తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకటే, దేవునికి ఏం చేసింది? ఆమె దేవుని పని కొరకు వచ్చిన వారికి ఉపకారం చేసింది కాబట్టి రక్షణ పొందుకుంది. అలాగే మనం చూస్తే అండి, రాజుల గ్రంథంలో 2వ గ్రంథంలో ఒక గనురాలైనటువంటి స్త్రీ కనిపిస్తుంది. ఆమె ఎవరంటే సునేమీరాలండి. సునేమీరాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దైవజనుడు అయినటువంటి ఎలీషా ఆయన వెళ్తుంటాడండి. వెళ్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? అయ్యా, మీరు నా ఇంటికి భోజనానికి రావాలి అని బలవంతం చేస్తుండేది. మీరు దేవుని పని కొరకు వచ్చారు కదా, మరి మీకు ఆకలి దప్పిక ఉంటుంది కదా, ఇదిగో మా ఇంటికి రండి, భోజనం పడతానని బలవంతం చేసేది. ఆయన ఆ ప్రాంతానికి వెళ్తున్న ప్రతిసారి ఆమె ఇంటికి వెళ్ళడం, భోజనం చేయడం జరుగుతుండేది. అప్పుడు ఆ సునేమీరాలు తన భర్తతో మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా అండి? ఇదిగో మన ఇంటికి పోవుచున్నటువంటి దైవజనుడు చాలా భక్తి కలిగిన వాడు. మరి ఆయన ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అంటే ఆయన ఉండడానికి కొంచెం మనం షెల్టర్ ఏర్పాటు చేయాలి కదా. ఎందుకంటే ఆయన ఉండడానికి వీలుంటే కదా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు, ప్రాంతాలకు ప్రజలందరికీ ఏం చేస్తాడు? వాక్యాన్ని ప్రకటిస్తాడు. కాబట్టి అతని కొరకు మనం ఏం చేస్తామని ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారండి భార్యాభర్తలు. ఏంటి ఆ నిర్ణయము? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనం 10వ వచనం చూద్దాం పిల్లరా. ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూపోచున్న వాడు భక్తి గల దైవజనుడిని నేను ఎరిగిదును, కావున మనం అతని గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతన్ని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయుచూ వచ్చానని చెప్పాను. ఏంటి? అతని కొరకు వాళ్ళ ఇంటి డావా మీద ఒక చక్కటి గదిని నిర్మించి, అక్కడ ఆయన పడుకోవడానికి ఒక మంచం వేసి, ఆయన భోజనం చేయడానికి ఒక బల్ల వేసి, ఆయన కూర్చోవడానికి ఒక పీట వేసి, ఒక దీపస్తంభాన్ని పెట్టి చక్కగా సిద్ధపరిచారండి. అంటే దేవుని పనిని జరిగిస్తున్నటువంటి వారికి ఈ కుటుంబం, ఈ సునేమీరాలు ఏం చేసింది? ఉపకార ధర్మము చేయ మరొకడు అన్నాడు కదా. బైబిల్ అంతట్లో చెప్తున్నాడు దేవుని పనిలో మనం ఎలా ఉండాలి? ఉపకారులుగా ఉండాలి. అందుకే ఆమెను ఏమన్నాడు తెలుసా? గనురాలైనటువంటి సునేమీరాలు అన్నాడు. గనురాలు అన్నాడండి. ఈ గనులు అన్నటువంటి పదం బైబిల్లో ఎక్కువగా వాడబడదండి. అక్కడక్కడ రేర్గా కనిపిస్తుంటుంది. మాట్లాడుతుంటాడు, ఎక్కడ అపొస్తలుల కార్యంలో మాట్లాడుతుంటాడు. దెస్సలోనికల్లో ఉన్న వారి కంటే బెరయ సంఘస్థుల గురించి ఏం మాట్లాడతాడు? వీరి గనులు అన్నారు. ఎందుకంటే వారు లేఖనములట ప్రతిదినమును పరిశోధిస్తూ వస్తున్నారట. అందుకే గనులు అంటాడు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అంటాడు, గొప్పది అంటాడు. ఇలా కొన్ని విషయాల్లో ఘనం అనే ఈ పదం కనిపిస్తుంది, ఆ వర్డ్ కనిపిస్తుంటుంది. అలాగే ఈ వర్డ్ ఎవరి విషయంలో ఉపయోగించాడంటే గనురాలైన సునేమీరాలు అన్నాడు. గనురాలయ్యింది ఎందుకంటే దేవుని పని జరిగిస్తున్న వారి పట్ల ఆమె చూపిన ఉపకారం. కాబట్టి ఏంటంటే దేవుని దృష్టిలో మనం నిలిచిపోవాలంటే, దేవుని పనిలో ఉన్న వారికి ఏం చేయాలంటే ఉపకారం అండి. అలాగే లోక సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కొంతమంది స్త్రీలు కనిపిస్తుంటారండి. లోక సువార్త 8వ అధ్యాయము
మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేననే అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడును కూజా భార్యగు యోహన్నను సునన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తులు వారికి ఉపచారము చేయుచు వచ్చేరి. అబ్బో, ఎంత పెద్ద లిస్ట్ ఉందండి. ఒకనాడు ప్రారంభ సంఘం యేసుక్రీస్తు వారు కానివ్వండి, ఆ తర్వాత అపోస్తులు కానివ్వండి, ఆదిమ సంఘస్థులు కానీ నిజంగా ఎంతోమందికి దేవుని సువార్తని ప్రకటించారు. అంతమందికి దేవుని సువార్త అందింది, అంతమంది రక్షణ పొందుకున్నారంటే కారణం ఏంటో తెలుసా అండి? అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అలాగే కొంతమంది పురుషులు, వీళ్ళందరూ ఏకముగా కూడి తమకు కలిగినటువంటి ఆస్తిని కూడా అది ఒక్కటిగా అనుకొని అది ఖర్చు పెట్టి ఏం చేశారట? ఉపకారం చేశారు. అందుకే ఆ రోజు అంత ప్రభంజనం అన్నది ఏంటంటే మనం చూడగలిగాం బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఏంటంటే దేవుని పనిలో మనం ఎలా ఉండాలంటే వాళ్ళు ఉపకారులుగా ఉన్నారు ఆ రోజు. అలాగే ఫిలిప్పీ పత్రిక వచ్చేసరికి అక్కడ కూడా మాట్లాడుతుంటాడు. ఎవరు? పౌలు గారు సువార్త చేస్తున్నప్పుడు మనకు తెలుసు కదా, పౌలు గారు చాలా దేశాలు తిరిగాడు, చాలా ప్రాంతాలకు వెళ్ళాడు, చాలా సంఘాలు నిర్మించాడు. నిజంగా అంత సువార్త, అంత సేవ చేయగలిగాడు అంటే కారణం ఏంటో తెలుసా అండి? ఆయన వెనకాల కూడా మంచి సువార్త టీం ఉందండి. అది చెప్తున్నాడు అక్కడ. ఎవరో తెలుసా అండి? అక్కడ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ వచనం నుంచి 4వ అధ్యాయం 3వ వచనం అమ్మ. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతో. అక్కడ ఎవరున్నారమ్మా? స్త్రీలు. అంటే సువార్త పనిలో ఎవరున్నారు కనిపిస్తున్నారంటే మొట్టమొదటిగా స్త్రీలు. క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ స్వార్థ చేస్తుంటే, క్లెమెంతు, పౌలు గారు, అతనికి ఉన్న టీం అంతా సువార్త చేస్తుంటే ఆ సువార్తలో స్త్రీలట ఏం చేస్తున్నారట? సహకారులుగా ఉన్నారట. అందుకే ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు వాక్యం చెప్పేవాడి పేరే రాయబడుతుంది అనుకుంటున్నారా ఏంట? వాక్యం చెప్పబడ్డానికి మైక్ ఇచ్చినవాడు, బాక్సులు ఇచ్చినవారు, బరకాలు వేసినవారు, వండినవారు, వార్చినవారు అందరికీ ఏంటంటే అందరు కూడా సమపాలులో దేవుడు వాటా ఇవ్వబోతున్నాడండి. ఆ సహకారుల పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడుతున్నాయి. కాబట్టి మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలంటే ఏం చేయాలా? సువార్త పనులు ఏం చేయాలి? మనం సహకారులుగా ఉండాలా? సువార్త పనులు ఇంకా అంటే ప్రయాస పడాలండి. దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఒకసారి ఆలోచించి. నీ ప్రయాస, నీవు ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడినా, ఎవరి కోసం ప్రయాసపడినా ఆ ప్రయాస అంతా ఏమైపోద్దంటే ఒకరోజు వ్యర్థమైపోదాన్ని. నువ్వు దేనికోసం పడు, స్నేహితుల కొరకు పడినా, బంధువుల కొరకు పడినా, అబ్బో ఇంకా నీ కుటుంబ సభ్యుల కొరకు ప్రయాసపడినా ఆ ప్రయాసంతా ఏదో ఒక రోజు వ్యర్థమయ్యే అవకాశము ఉంది. ఎందుకంటే ప్రభువునందు ప్రయాస ఏం కదట? వ్యర్థం కాదనమాట. అంటే ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాకపోతే ప్రభువు కోసం కాని ప్రయాస అంతా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది కదా. కాబట్టి నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో చూడ, ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మన పేర్లు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో ఉండాలి అంటే మనకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అప్పుడే మన పేర్లు ఎక్కడ రాయబడతాయి? జీవగ్రంథంలో రాయబడతాయి. మరి జీవగ్రంథంలో రాయబడకపోతే ఏంటండి అనుకోవచ్చు. ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడిన ఎడల వాని నాటి ఎక్కడ వేస్తాడట? అగ్నిగుండం, అంటే నరకానికి వెళ్ళిపోతాడనమాట. అది అవసరమా మనకు? కాబట్టి ప్రియమైన దేవుని వల్ల దేవుడు మనకిచ్చిన పని మనం నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధతో మనం ముందుకెళ్ళాలి పిల్లరా. అలాగే మనం చూస్తే పిల్లరా, ఒకసారి అదే ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతుంటాడు. పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు పౌలు గారి విషయంలో నిజంగా ఆనాడు ఫిలిప్పీ సంఘం అండి నిజంగా ఎంత సహకారాన్ని అందించిందంటే అదే అధ్యాయం 4వ అధ్యాయంలోనే మాట్లాడుతుంటాడండి. 15వ వచనం చూడండి ఒకసారి పిల్లరా. ఫిలిప్పీలారా,
సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలి కాలేదని మీకు తెలియను. పౌలు గారట సువార్త ప్రారంభించినప్పటి నుంచి, దేవుని పని మొదలుపెట్టినప్పటి నుంచి నిజంగా ఆయన వెనకాల ఒక బలమైన దన్ను ఉంది, సపోర్ట్ ఉంది నిజంగా ఆయన సువార్త ప్రకటించడానికి. ఎవరు ఆ సపోర్ట్ అట, ఎవరు అదన్నట? ఫిలిప్పి సంఘం అమ్మ. ఫిలిప్పి సంఘం అట పౌలు గారు సేవకు అవసరమైన ప్రతి దాన్ని వాళ్ళు నిజంగా అందిస్తూ, అతనికి కావలసిన ప్రతి దాన్ని సిద్ధపరుస్తూ, అతని బాగోగులు చూసుకుంటూ నిజంగా అతన్ని ప్రోత్సహించినట్లుగా, సపోర్ట్ చేసినట్లుగా కనిపిస్తుంటుందండి. అలాగే మనం చూస్తే 16వ వచనం చూస్తే, ఎలయనగా దెస్సలోనికుల్లో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు నాకు సహాయం చేసిదరి. అంటే సేవకుడు అనగానే వాడికి కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి కదండి. వాళ్ళు మనుషులే కదా. సేవ చెయ్యాలి అంటే సేవకుడు ఏంటంటే స్థిరంగా ఉండాలి కదా, నిలబడాలి కదా. నిలబడితే కదా దేవుని పని చేయగలుగుతాడు. ఇలా ఒక పౌలు గారు సేవకుడుగా నిలబడడానికి తనకు అవసరమున్న అవసరాలన్నీ తీరుస్తూ నిజంగా ఎంతగానో సహకరించిన సంఘంగా కనిపిస్తుంది. ఏ సంఘం అంటే ఫిలిప్పి సంఘం. ఆయన దెస్సలోనిక సంఘంలో వాక్యం ప్రకటిస్తున్నాడట, కానీ సహాయం ఎక్కడి నుంచి వెళ్తుందట? ఫిలిప్పి సంఘం నుంచి వెళ్తుందట. మరి అక్కడ ఉన్న సంఘం ఏమవ్వాలా? కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుని పనిలో నిజంగా ఉన్న వారు ఎవరైనా అవ్వచ్చు, సంఘమైనా అవ్వచ్చు, వ్యక్తి అయినా అవ్వచ్చు, కుటుంబం అయినా అవ్వచ్చు, వారికి మనం ఎలా ఉండాలంటే దేవుని పనిలో ఉపకారులుగా ఉండాలి తప్ప అపకారిగా ఉండొద్దు. ఉపకారిగా ఉండాలి. అలా మనం చూస్తే మరొక మంచి ఉపకారి కనిపిస్తాడండి పౌలు గారికి. ఎవరంటే ఎపిప్రోదు అనే ఆయన కూడా ఒక మంచి ఉపకారి అండి. ఎంతగా ఉన్నాడంటే ఉపకారి, ఈ పౌలు గారు చెరసాలలో ఉంటాడండి. చెరసాలలో ఉన్నప్పుడు ఏంటంటే పౌలు గారికి అవసరమైనటువంటి వస్తువులు, సామాగ్రి మొత్తం ఏంటంటే ఈ ఫిలిప్పి సంఘం అంతా గ్యాదర్ చేసి ఈ ఎపిప్రోదు అన్న ఆయనకి ఇచ్చి పంపిస్తారు. ఎక్కడికి? జైలుకి పంపిస్తాడు. జైల్లో ఉన్న పౌలు గారికి ఇమ్మని. అప్పుడు ఈ ఎపిప్రోదు అందరూ ఇచ్చారు, సరిపోద్దులే అని అనుకోలేదు. ఈయనేం చేశాడంటే, అందరూ ఇస్తే ఎలా, నేను కూడా ఏదో ఒకటి నేను చెయ్యాలి, నాకు వాక్యాన్ని చెప్పి నన్ను బోధించి నిలబెట్టి ఇదిగో ఇంత మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆయన కొరకు నేను కూడా ఏదో ఒకటి పర్సనల్గా చెయ్యాలి అని ఏం చేశాడు తెలుసా అండి? అంటే పౌలు గారి దగ్గర తానే ఒక సర్వీస్ మ్యాన్గా ఉండిపోయాడండి. ఆయనకు సేవ చేయడానికి నిజంగా ఆయన దగ్గర ఉండిపోయాడు. నిజంగా అదే చెప్తున్నాడు పౌలు గారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూస్తే, మరియు నా సహోదరుడు, ఎవరట? ఎపిప్రోదు అట సహోదరుడు అంటున్నాడు, జత పనివాడు, అంతేకాదు నా తోటి యోధుడు, స్వార్థలో యోధుడు, ఒక వీరుడు లాంటివాడు అనమాట దేవుని పనిలో. దూత అంటే ఒక రాయబారి లాంటివాడు. నా అవసరములకు ఉపచరించిన వాడైన ఎపిప్రోదు నా అవసరానికి ఉపచరించాడనమాట. అంతే కదండి. సేవకుడు అనగానే ఆయన కూడా కొన్ని వ్యక్తిగతమైన పర్సనల్ పనులు ఉంటాయి కదండి. ఆ పర్సనల్ పనులన్నీలో మునిగిపోయాడు అనుకోండి, బయటికి వెళ్ళి ఎప్పుడు సేవ చేయగలుగుతాడు? ఎప్పుడు దేవుని మాటలు అందించగలుగుతాడు చెప్పండి? ఏదైనా పర్సనల్ పనులు ఏవైతే ఉన్నాయో, అది వండడం కావచ్చు, వడ్డించడం కావచ్చు, బట్టలు ఉతకడం కావచ్చు, ఏదైనా అండి, దేవుని సేవకుని పట్ల జరిగించిన ఏ పనైనా అది ఏ లిస్టులోకి వెళ్ళిపోతుందో తెలుసా? దేవుని యొక్క లిస్టులో, దేవుని పనిలోకి వెళ్ళిపోద్దండి. అలాంటి మనసు కలిగిన వాడుగా ఎవరున్నారు ఇక్కడ? ఎపిప్రోదు ఉన్నాడండి. నిజంగా అంత మంచి మనసు మనకు ఉండాలండి. అసలు మన సేవకుడు తలుగా పర్సనల్ పనులు పక్కన పెట్టండి. సంఘ కార్యక్రమాల్లోనే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులకి మనం ఆహ్వానిస్తే, పిలిస్తే కొంత ఎవరికి కూడా ఏంటంటే అసలు స్పందించరు, అలాగే ఉంటారు. ఎపిప్రోదు ఏంటంటే నిజంగా ఆయన చూస్తే కిందకు వచ్చి మాట్లాడుతుండు, తన ప్రాణాలు కూడా తెగించిన వాడుగా కనిపిస్తుంటాడండి దేవుని పని విషయంలో. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల అలాంటి ఉపచర్య మనం దేవుని పనికి మనం అందించాలని నిజంగా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అలాగే దేవుని పనిలో మనం చూస్తే యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికలో అక్కడ ఒక ఆయన కనిపిస్తుంటాడు. అతను ఎవరంటే గాయి అన్నటువంటి ఆయన కనిపిస్తుంటాడండి. యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికమ్మ 1వ అధ్యాయం ఉంది, 1వ వచనం నుంచి మనం చూస్తే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయనికి శుభమని వ్రాయినది. ఎవరు? గాయి అన్నటువంటి ఆయన. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించున్నాను. అబ్బా, ఎంత మంచి ప్రార్థన అండి. ప్రియుడా, నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఎలా ఉండాలి? సౌఖ్యంగా ఉండాలి.
ఒక సేవకుడు అలా ఆశీర్వదించాలండి. ఒక సేవకుడు ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ అలా దీవించాలండి. అలా దీవించే విధంగా మన తలగా ఇది తీరు ఉండాలండి. గొప్ప బాగుంటుందండి. అభివృద్ధిలో డోకా ఉండదండి. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడండి. అతని విషయంలో ఎంత చక్కటి నిజంగా ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాను అంటూ 3వ వచనం చూస్తే, నీవు సత్యమును ఎందుకు ఎంతగా చేస్తున్నాడంటే ఇష్టంకి ఇంత ఆయన తలక క్యారెక్టర్ గుణం ఏంటి చెప్తున్నాడు. ఏంటి? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం ఇచ్చి చెప్పగా విని బహుగా సంతోషించిదిని. నిజంగా ఒక సేవకుడు ఎప్పుడు సంతోషిస్తాడో చెప్పండి. నువ్వేదో మంచి ఇల్లు కట్టుకున్నావు, సంతోషమే. నీ బంగారం కొనుక్కున్నావు, సంతోషమే. ఇంకేదో స్థలం కొనుక్కున్నావు, సంతోషిస్తాడు సేవకుడు, కాదనలే. కానీ అన్నిటికంటే ఎప్పుడు ఎక్కువ సంతోషిస్తాడు తెలుసా? నువ్వు సత్యం అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నప్పుడే. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని సన్నిధిని పక్కన పెట్టేసి నువ్వేదో కొనుక్కుంటుంటే, నువ్వేదో కట్టుకుంటుంటే ఎలాగండి సంతోషం అంటే చెప్పండి. కాబట్టి నీవు సంతోషంగా నిజంగా సేవకుడు ఆనందంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఒక దేవుని బిడ్డగా మనం చేయవలసింది ఏంటో తెలుసా అండి? మనం సత్యాన్ని అనుసరించాలి, ఫాలో అవ్వాలండి. ఫాలో అవుతున్నవాడు కనిపిస్తుండే అక్కడ ఎవరు? గాయి. అంతే కదా. 4వ వచనం చూస్తే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన లేదు. 5వ వచనం, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంగమ ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపి ఎడల నీకు యుక్తముగా ఉండును. మనం సత్యమునకు సహాయకులమై ఉన్నట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము అని చెప్తున్నాడండి. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఈ గాయి ఉన్నటువంటి ప్రాంతానికి కొంతమంది సువార్తను ప్రకటించడానికి దేవుని పిల్లలు దైవజనులు వెళితే ఆ దైవజనులను ఈ గాయి ఏం చేసుకున్నాడంటే చేర్చుకున్నాడటండి. వారికి కావలసినటువంటి వసతి కానీ, వారికి కావలసిన భోజనం కానీ ఇవన్నీ అందించి తన ప్రేమని వారికి చూపించేటట. వాళ్ళు వచ్చాట సంఘం మధ్యలో నిలబడట, ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళాము, ఇదిగో అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు ఏం పేరు? గాయి. అతను మమ్మల్ని చేర్చుకున్నాడు, మమ్మల్ని ఆదరించాడు, దేవుని పనిలో నిజంగా అలసిపోయిన మనకు విశ్రాంతి ఇచ్చాడు, ఆశ్రయాన్ని కల్పించాడు అని చెప్పాడట. నిజంగా ఇది గొప్ప విషయం అండి. విశ్వాసికి తగ్గట్టుగానే ఉన్నావు అంటే ఒక విశ్వాసి చేయవలసినటువంటి ధర్మం అండి, ఉపకారం అండి దేవుని పనిలో. అది ఎవరిలో కనిపిస్తుందంటే ఒక గాయలో కనిపిస్తుంది. మంచిదే. 8వ వచనం చెప్తుంటాడు, నాయన మంచిదే, మంచి చేసావు, కానీ చేసిన దాంతో నువ్వు ఆగిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్తుంటాడు ఏమని, మన సత్యమును సహాయముకులమై ఉన్నట్లు అట్టి వారిని ఉపకారం చేయబద్దులమై ఉన్నాం. ఇప్పటికి చేస్తావు అనే పులి స్టాప్ పెట్టద్దు, ఇంకా మనం చేయవలసిన వారుగా ఉన్నాం. ఎబ్రీ పత్రికలో అంటాడు కదా, మీరు పరిచర్య ఉపచారము చేయుచు ఇంకను చేయుచుండు చేతన తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఉపచారం చేసావు, దేవుని కొరకు కొన్ని మేలులు చేసావు, కొన్ని కార్యక్రమాలు చేసావు, సహాయం చేసావు, మంచిదే. ఇక చేశాను నాకు చాలు, ఇక మరి చేయవలసిన అవసరం లేదు అనుకోకూడదు. ఎందుకంటే ఇంకా నువ్వు ఏం చేయాలా? నీ బ్రతుకు ఆగిపోయేంత వరకు, నీ దీపం ఆగిపోయేంత వరకు నువ్వు చేస్తూనే ఉండాలి. అది దేవుడు వచ్చిన బాధ్యత. దాన్ని బట్టి కదా మనల్ని ఉంచున్నాడు ఇక్కడ. కాబట్టి ఒకసారి ఏదో మనం చేస్తాం అయిపోయింది అన్నటువంటి మనసు మనకు ఉండదు. ఉపచారం చేయుచు ఇంకను చేయుచుండు చేయాలంటే కంటిన్యూ ప్రాసెస్లో ఉండాలి, అది కంటిన్యూ జరుగుతూనే ఉండాలి దేవుని పని. అలా చేస్తట ఆయన నామం బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనిషికి మనం ఒకవేళ చేస్తే ఆయన మర్చిపోతాడు, మనిషి కదండి, మర్చిపోతాడండి మనం చేసిన మేలు. కానీ దేవుడు మర్చిపోతాడా? మర్చిపోడండి, గుర్తుంచుకుంటాడండి ఆయన. దానికి తగ్గ ప్రతిఫలం నీకు వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. మనం అనుకుంటాం దేవుని కొరకు ఏదో చేస్తే అయిపోద్ది కావాలా, భార్య భర్తలు కొన్నిసార్లు డిస్కషన్ అయిపోతుంటాయి, ఎక్కువైపోయింది ఎటు తక్కువ అయిపోయింది ఎటు ఎంత వాళ్ళ ఏంటి అనుకుని దేవుని కార్యక్రమాల్లో భర్త ముందుకు వస్తే భార్య ఏం చేస్తుందంటే వెనకలా అవుతుండే వద్దు ఎంత ఎందుకు అని. కానీ దేవునికి నీవు ఎంత ఇస్తే దానికి ఎన్ని అన్నాడు? 100 రెట్లు ఇస్తాడు, వడ్డీతో సహా ఇచ్చేస్తాడండి. నీకు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని కొరకు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి తిరిగి నువ్వు పొందుకోలేకపోతున్నావు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు నిజంగా పనిలో మనం ఎలాగ ఉండాలి అంటే దేవుని పిల్లలు అందరం కూడా అది ఎవరిదో అనుకోకూడదండి.
అది మన తండ్రి పనిగా భావించి ప్రతి ఒక్కరూ స్పందించాలి. మనం దేవుని పనులు ఎలాగ ఉండాలి? ఉపకారిగా ఉండాలి. ఒక రాహాబు ఎలాగుంది? ఉపకారిగా ఉంది. అలాగే మనం చూసాం ఆ తర్వాత ఒక సునేమీరాలు ఎలాగుంది? ఆమె కూడా ఉపకారిగా ఉంది. అలాగే కొత్త నిబంధనలో ఫిలిప్పీలో ఉన్నటువంటి స్త్రీలు కానీ ఆ సంఘం కానీ ఎలా ఉంది? వాళ్ళు కూడా దేవుని పనిలో ఉపకారులుగానే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎపిప్రోదు అన్నటువంటి ఆయన కూడా ఎలా ఉన్నాడు దేవుని పనిలో? ఒక సేవకుడు యొక్క నిజంగా ఆయన పర్సనల్ పనులు చేసి పెట్టడానికి సిద్ధంగా ఉండి చేస్తున్నాడు. అంటే ఆయన కూడా పని ఏమైనా చిన్నవాడా అంటే ఎపిప్రోదు ఏమైనా చిన్నవాడు కాదు. ఆయన కూడా జత పనివాడు అంటాడు, సహోదరుడు అంటాడు, దేవుని పనులు అట యోధుడు అట. అంటే ఆయన కూడా ఒక మంచి స్పీకర్. నేను ఎందుకు చేయాలి అని అనుకోలే. నిజంగా దేవుని మనస్సు గ్రహించినవాడు ఎలాగ ఉంటాడని అర్థం చేసుకుంటాడు, చెప్పక్కర్లేదు. అర్థం కాకుండా ఏంటంటే ఇక మనం ఎన్ని చెప్పినా వాళ్ళ హృదయం ఏమైపోద్ది అంటే కఠినం, హార్డ్ అయిపోద్ది. మనం చెప్పుకోవడమే తప్ప అది వాళ్ళ పనుల్లో కార్యక్రమాల్లో కనిపించదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గాయి కూడా కనిపిస్తున్నాడు. గాయి కూడా ఏం చేశాడా? స్వార్థ పనిలో దేవుని పనిలో వచ్చిన వారి నేటిందా ఆదరించాడా, ఆశ్రయం కల్పించాడట, వారికి కావలసిన మంచి చెడులు చూసుకున్నాడట. అందుకే అంటాడు సబాస్ గాయి, నీ విశ్వాసికి తగ్గట్టుగా ఉన్నావంట. ఇలా దేవుని పనిలో మనం ఎలాగ ఉండాలి తెలుసా అండి? ఉపకారిగా ఉండాలి వీరివాలి. మరి దేవుని పనిలో నువ్వు అపకారివా అన్నాం కదా. దేవుని పనిలో నువ్వు ఉపకారివా అపకారివా అన్నావు. అపకారం చేసేవాళ్ళు ఉంటారా? ఉంటారు. వాడు బ్యాచ్ లేకుండా ఉంటారు. ఎవరు బ్యాచ్? సాతాను. మనం వేస్తాం విత్తనాలు. ఆ విత్తనాల్లో ఏం మొలుస్తాయి? కొన్ని మంచి విత్తనాలే వేస్తాం. కానీ ఆ విత్తనాల్లో కొన్ని మనకు తెలియకుండా ఏమొచ్చేస్తాయి? పిచ్చి మొక్కలు మొలిచిపోతాయి. అలాగే ఇక్కడ మనం చూస్తే సంఘంలో దేవుని పిల్లలే కాదు, సంఘంలో కూడా ఎవరుంటారు? సాతాను యొక్క అనుసరులు ఉంటారండి. ఇది ఎప్పటి వరకు అంటే ఇది యేసుక్రీస్తు రెండో రాకడ వరకు ఏంటంటే ఇది రెండు వర్గాలు ఎక్కడ ఉంటాయంటే మనం అనుకుంటాము దేవుని అంటే సంఘాన్ని పాడు చేసేవారు, దేవుని పనిని పాడు చేసేవారు ఎక్కడ సంఘం బయట ఉంటారు కావాలనుకుంటాం మనం. కాదు, సంఘం బయట ఎలాగో ఉంటారులే అండి. సంఘం లోపల కూడా ఏం చేస్తాడు? సాతాను తన మందని ఉంచుకుంటాడు. అలాగే ఇక్కడ ఒకటి కనిపిస్తాడు. ఎవరంటే దియోత్రఫీ అనే ఒక ఆయన కనిపిస్తాడు. చూడండి ఒకసారి మనం చూస్తే అతని కోసం 9వ వచనం అదే అధ్యాయం, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం కదా, 9వ వచనం మనం చూస్తే, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రపి మమ్ములను అంగీకరించట్లేదు. దియోత్రపి అని ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఏం కోరుకుంటున్నాడట? ప్రధానత్వం. సంఘంలో ప్రధానత్వం నిజంగా ప్రధానత్వం కోరుతున్నాడు, అధికారం కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలి? అందరికంటే ముందు రావాలి, అందరికంటే ముందు ఇవ్వాలి. ఎవరైనా ఇస్తుంటే దేవుని పనికి ఏం చేయాలా? వారిని ప్రోత్సహించాలి. సరే మంచిది బాబు, చెల్లి అలాగ ఇవ్వాలి దేవుని పని కొరకు, తమ్ముడు అలాగ ఇవ్వాలి దేవుని పని కొరకు, చెయ్యాలి మనం దేవుని పని అని ప్రోత్సహించాలి. అంతే కదా. ప్రధానత్వం కోరుకున్నవాడు ఏంటంటే అన్ని పనుల్లో ముందుండాలి, ముందుండి నడిపించాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఏం చేస్తున్నట్ట? మమ్ములను చేర్చుకోవట్లేదు. మమ్ములను అంటే ఎవరిని? ఇక్కడ యోహాను గారిని. ఇంతకా యోహాను గారు ఎవరు? యేసుక్రీస్తు వారి శిష్యుల్లో అగ్రగణ్యులలో ఒకడు. అంతేకాదు యేసుక్రీస్తు వారి చేత ఎక్కువగా ప్రేమింపబడినటువంటి ఆయన ఎవరు? యోహాను గారు. అలాంటి ఆయన్నే చేర్చుకోవట్లేదట. ఇక చూడండి మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అంటే అలాంటి వాళ్ళు ఉంటారా? ఉంటారు. దియోత్రపి లాంటి వారు కూడా ఉంటారు, అడ్డుబండలుగా ఉంటారు. ఇక్కడ మనం చూస్తే 10వ వచనం చూస్తే చదవండమ్మా. వారు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్లు సహోదరులు తానే చేర్చుకొనకయు వారిని చేర్చుకొనుట మనస్సు గలవారిని కూడా ఆటంకపరుస్తూ సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూడండి అది క్యారెక్టర్ ఎలాగుందంటే, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు. ఎందుకంటే చెడ్డ మాటలు మనం మాట్లాడుకోవడం? నిజంగా మన గురించి మనం మాట్లాడాలి అంటే ఒక 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి కోసం మనం మాట్లాడుతున్నామంటే ఒక 1000 సార్లైనా ఆలోచించి మాట్లాడాలి. అదే దేవుని గురించి మాట్లాడాలనుకున్నాం అనుకో 1,00,000 సార్లు ఆలోచించి మాట్లాడాలండి. ఊరికి నోరు ఉంది కదండి, మాట్లాడకూడదు. ఎందుకంటే నాలుక అన్నది చాలా ప్రమాదం. ఒక కుటుంబం కానీ, ఒక సంఘం కానీ, ఒక సంబంధం కానీ పాడైపోవాలంటే ఒక మాట అండి. కాబట్టి మనం ఆడుతున్న మాటలు అనేవి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచించుకోండి. నేను ఈ మాట చెబితే, ఈ మాట అంటే ఏమైనా అవతల వ్యక్తికి ఉపయోగం ఉందా? ఉపయోగం ఉంటే మాట్లాడు, చెప్పు. నీవు చెప్పిన ఈ మాట వలన అవతల వ్యక్తికి ఏమైనా ఉపయోగం లేకపోగా ఆయన మనస్సుని పాడు చేసి సంఘాన్ని దూరం చేసే విధంగా ఉంటే మాత్రం నువ్వు మాట్లాడకుండా ఉండడమే మంచిది. జ్ఞానం అంటే ఎలాగ ఉంటాడట?
మౌనంగా ఉండండి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి ఒకరోజు ఏం చెప్పాలట, లెక్క చెప్పాలట. కాబట్టి ఎందుకు ఇక్కడ అపోస్తులండి, యోహాను గారు ఎంత త్యాగం మీకు తెలుసు కదా. అందరికంటే చిట్ట చివరిగా మిగిలిపోయాడు ఎవరు? అపోస్తులు 12 మందిలో చివరి వరకు మిగిలిపోయింది కురువృద్ధుడిగా ఎవరు? యోహాను గారు. అబ్బో ఎంతో శ్రమ, ఎంతో ప్రయాస, పద్మాస దీపంలో తీసుకెళ్ళి ఆయన్ని పడేస్తాడు. ఆయన అక్కడ ఆగిపోయాడా? అక్కడ కూడా ఏం చేశాడు? అబ్బో ప్రకటన గ్రంథం రాశాడు తెలుసు కదా మీకు. చీకటిలో కింద పాములు, తేళ్ళు, జర్రులు, కటిక నేల, అంత దేవుని కొరకు కష్టపడిన ప్రయాసపడినటువంటి వాడి కోసం నువ్వు చెడుగా మాట్లాడాలని నోరు వస్తుంది అంటే నిజంగా చూడండి మంచిదా? ఆయనట ఎవరి కోసం మాట్లాడుతున్నాడట? ఈ దియోత్రఫీన ఆయనట యోహాను గురించి ఏటట చెడుగా మాట్లాడుతున్నాడట. చాలాదన్నట్లుగా సహోదరులను చేర్చుకోవడం లేదట. సంఘంలో నుంచి వారినట వెలివేస్తున్నాడట. అలా ఉండకూడదండి. నువ్వు నిజంగా సంఘంలో పెద్దగా, సంఘంలో ఒక స్తంభంగా ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఏంటి, వస్తున్న ప్రతి ఒక్కరిని ఏం చేయాలా? ఆదరించాలా, ఆశ్రయాన్ని కల్పించాలా. దేవుని పనిలో ఏం చేయాలంటే వస్తున్న వారిని, ముందుంటున్న వారిని ఇంకా మనం ప్రోత్సహించాలా. కానీ వాటిని డిస్కరేజ్ చేయకూడదండి. చాలామంది ఏంటంటే దేవుని పనికి రారు, దేవుని పనికి ఇవ్వరు. కానీ అలా సైలెంట్గానే ఉంటారా అంటే అలాగే ఉండరండి. వచ్చేవారిని రానివ్వరు, ఇచ్చేవారిని ఎవరెవరు. ఇది చాలా భయంకరమైనటువంటి స్టేజ్ అండి. అది మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు మోషే గారి కాలంలో ఒక సంఘటన కనిపిస్తుంటుంది. మోషే గారు చాలా మంచి దైవజనుడు అండి, మనకు తెలుసు. నిజంగా మోషే గారట దేవుడు అంటాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటాడు. అంతేకాదు భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు అంటాడండి. నిజంగా చాలా సహనం అండి మోషే గారిలో. అలాంటి మహానుభావుడు దేవుని సేవ చేస్తుంటే, దేవుని పనిలో ఉంటే అక్కడ ఒక బ్యాచ్ లేచింది. ఎవరా బ్యాచ్ తెలుసా? కోరాహు, దాతాను, అభిరాము అన్నటువంటి ఈ టీం లేచి మోషే గారి మీద తిరుగుబాటు. పరిశుద్ధుడివా మేము కాదా, నువ్వే సేవకుడివా మేము కాదా అని నిజంగా తిరుగుబాటు ప్రారంభించారండి. అంటే దేవుని పనిలో ఉన్నటువంటి వ్యక్తికి ఉపకారిగా ఉంటున్నారా, అపకారిగా మారిపోయారా? అపకారిగా మారిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే వాళ్ళందరినీ పిలు, వాళ్ళ ఫ్యామిలీతో సహా పిలు నా సన్నిధికి అన్నాడు. అందరినీ పిలిచాడు. ఆ 3 కుటుంబాలు మాత్రమే ఉండండి అన్నాడు. 3 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ సైడ్ అయిపోయండి, దూరంగా వెళ్ళిపోయాడు అన్నాడు. అందరూ దూరంగా వెళ్ళిపోయారండి. అప్పుడు ఏం చేశాడు దేవుడు? భూమి నెరవిరిసిందట, భూకంపం వచ్చిందట. వాళ్ళు ప్రాణంతో ఉండగానే సజీవంగానే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ భూగర్భంలోకి వెళ్ళిపోయారు. అంటే ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారంటే కారణం ఒకటే, దేవుని పనిలో ఉపకారిగా ఉండవలసిన వారు ఉపకారిగా ఉండకంటే ఏం చేశారు? దేవుని పనిలో ఉన్నవారికి అపకారం తలపెట్టారు. కాబట్టి అలాంటి స్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి మనం అలా ఉండకూడదండి. ఈ మాటలు ఎందుకు మనకు జ్ఞాపకం చేయవలసిన పరిస్థితి అంటే, మనం ఏదో మీరు ఆ స్థితికి వెళ్ళిపోవాలని కాదు, మనం మేల్కొని దేవుని పనిలో ఎలా ఉండాలి? మనమంతా ఉపకారిగా ఉండాలా, అపకారిగా ఉండాలా? ఉపకారిగా ఉండాలి. దేవుని పని అనగానే నా పని అనుకోవాలా. నీ పని అంతా ఏం చేస్తావు చెప్పు? అబ్బో ఎంత నీకు రాత్రి పగలు కూడా ఏం రాదు, నిద్ర రాదు. మరి దేవుడి పని అంటే ఏంటి? నిర్లక్ష్యం. దేవుడి పని ఎందుకు అంటే నిద్ర ఎందుకు వస్తుంది? దేవుడి పని అంటే ఎందుకు అశ్రద్ధ? దేవుడి పని అంటే ఎందుకు నీ పనులన్నీ గుర్తుకొచ్చేస్తాయి అప్పుడని? అంటే మనకు ఒకసారి మనల్ని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మనలో ఏంటి ఏం చేస్తాడంటే సాతాను ప్రవేశించి మనల్ని ఏం చేస్తుంటాడంటే దేవుని పనుల్లో స్లో చేస్తుంటాం. అలా ఉండకూడదు పిల్లరా. దేవుని పనులు అందరూ కూడా ఎలా ఉండాలంటే మరి ఉపకారిగా ఉండాలన్నదే ఈ అంశంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం మీకు తెలియపరిచాము. దీన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలని, కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇంతటితో మరి ప్రార్థనా కూడిక అన్నది మనం ముగించుకుందాం.